పరిశుద్ధ గ్రంథం నుంచి అందరికీ తెలిసిన కీర్తన 23rd సాంగ్, కీర్తన 23 అందరం ఏకకంఠంతో ఒకేసారి చదువుకున్నాం. రెడీ? అందరు రెడీగా ఉన్నారు? అందరం కలిసి కీర్తన 23. ఓకే, అందరం కలిసి స్టార్ట్. కృపగల తండ్రి, దగ్గర రక్షకాన్ని చేయించుకుంటున్నాను తండ్రి. నీ కృపను బట్టి, నీ దయని బట్టి అయినా మమ్మల్ని ఇంకా సజీవులు లెక్కలో నుంచి మమ్మల్ని ఈ క్షణంలోనే ఇక్కడ తండ్రి కుటుంబంగా కూడి నేను ఆరాధించిన, నేను స్తుతించి నీ వాక్యాన్ని ధ్యానించిన, ఆయన ప్రార్థించాలని నేను ఆశపడి నేను ఇక్కడికి వచ్చిన వారందరినీ చెప్తున్నాను తండ్రి. ఇప్పుడు నాయన యేసయ్య, మరి నేను మేము వాక్యం వినబోచుండగా తండ్రి నాయన నన్ను వాడుకోవడానికి నన్ను సిద్ధపరిచి పంపించింది దేవా, నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఎన్నిక లేని నన్ను నాయన ఎన్నుకొని తండ్రి నీ బుర్రగా వాడుకోవడానికి తండ్రి నాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. నా నోట్లో వచ్చే ప్రతి మాట తండ్రి నాయన నీ దగ్గర ఉండడానికి సహాయం చేయమని భావిస్తున్నాను. ఎక్కడ నా తలంపులు కాదు తండ్రి, నీ తలంపులు, నీ మాటలు, నీ ఆలోచనలు తండ్రి నాలో నుంచి పంపించు. నీవే నాయన తోడుగుండి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో నేను ఇస్తున్న వాక్యాన్ని నీవే దీవించు. దీని ద్వారా తండ్రి నాయన ఎవరెవరితో ఏమేమి మాట్లాడాలనుకుంటున్నావు తండ్రి అదంతా మాట్లాడు. నీవే నాయన సహాయం చేసి నడిపించమని మరి ఒకసారి తండ్రి నీ పరిశుద్ధాత్మ ద్వారా ఇక్కడ ఉన్న అందరినీ నడిపించిన ఆయన కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ 2026 సంవత్సరం మొదలుకొని దేవునితో మరింత సమీపంగా నడవాలి, సమీపంగా దేవుని వాక్యం ధ్యానించాలి, దేవునితో ఎక్కువ సమయం గడపాలని ఆశపడి దేవునితో సమయం గడుపుతుండగా దేవుడు నాకు ఇచ్చిన మాట, నా వాక్యాన్ని ప్రకటించు, నా వాక్యాన్ని బోధించు, నా జనుల మధ్యన నా వాక్యాన్ని సిద్ధపరిచి పంపించు, నిన్ను ఒక కూరగా వాడుకోబోతున్నాడు నాకు ఇచ్చిన వాగ్దానం బట్టి అని స్తుతిస్తున్నాను. ఎదిగిలేని నన్ను ఎన్నుకొని నన్ను ఇక్కడ నిలబెట్టి నా దేవుడికి స్తుతిస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడే ప్రతి మాట నాది కాకుండా దేవుని నుంచి వచ్చిన మాట ఉండబోతుంది కాబట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం యేసుకే చెందును గాక. ఈరోజు నా అంశము, ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్ ఇస్ హూ ఇస్ యువర్ షెపర్డ్? ఎవరు నీ కాపరి అనే దాని గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అదే ఇంగ్లీష్లో చూస్తే ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్ అనే కింగ్ జేమ్స్ వర్షన్లో ఉంటుంది. NIV లో చూసినప్పుడు ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ ల్యాక్ నథింగ్. ఐ ల్యాక్ నథింగ్ అన్న మాట చూసినప్పుడు నాకు ఏది కొరత లేదు. యెహోవా నేను కాపరిగా కలిగి ఉన్నాను, యెహోవా నా కాపరి కనుక నాకు లేమి లేదు, నాకు ఏది తక్కువ కాలేదు అని కీర్తనకారుడైన దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఈ కాపరి అనే పదానికి హీబ్రూ భాషలో రోయి అనే పదం వాడడం జరిగింది. ఈ రోయి అనే పదం ఇంకో పదం నుంచి డిరైవ్ అయింది. ఇట్స్ డిరైవ్ ఫ్రమ్ అనదర్ వర్డ్, ఇట్స్ కాల్డ్ రాఆహ్, RAAH, రాఆహ్. ఈ రాఆహ్ అనే పదం ఏంటంటే టు షెపర్డ్, అంటే కావలి కాయడం. దీన్ని మనం ఇంకా లోతుగా అధ్యయనం చేసినప్పుడు ఇట్ కమ్స్ టు టర్మ్స్ లైక్ టు లీడ్, టు ఫీడ్, టు ప్రొటెక్ట్ అండ్ టు ప్రొవైడ్. అంటే నడిపించడానికి, పోషించడానికి, కాపాడడానికి, పోషించడానికి, కాపాడడానికి అనే అర్థం ఈ రాఆహ్ అనే పదంలో వస్తుంది. ఉదయకాలం లేస్తాం, కీర్తన 23 తీసుకుంటాం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చెప్తాం. బట్ ఆర్ వి రియలీ మీనింగ్ when we are saying the Lord is my shepherd, యెహోవా నా కాపరి అన్న మాటని మనం చదువుతున్న ప్రతిసారి అర్థవంతంగా చదువుతున్నామా? దాని విశ్వాసంతో ప్రకటిస్తున్నామా?
యెహోవా నా కాపరి అని పలికి యెహోవాని కాపరిగా కాకుండా ఇతర వస్తువులను, ఇతర మనుషులను ఆదర్శంగా చేసుకొని, ఇతర విషయాలను ఆదర్శంగా చేసుకొని నడుస్తున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదంటాం. భయం వచ్చిన సమయంలో, అర్థం కాని సమయంలో దేవుని కాపరిగా కాకుండా ఇతర విషయాల వైపు మనం సహజంగా మళ్ళీపోతూ ఉంటాం. మానవుల నైజం. కాబట్టి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం 3 అటువంటి అంశములు, 3 విభిన్నమైన వ్యక్తులు, వారి జీవితాలు వాక్యంలో మనం చూడబోతున్నాం. కాబట్టి త్వరగా కంప్లీట్ ఎంటర్ చేస్తాను. లాట్ ఆఫ్ వర్క్స్ హియర్. సో మొదటిగా నేను మాట్లాడాలనుకుంటుంది దేని గురించి అంటే విజ్డమ్, జ్ఞానం. జ్ఞానముని ఆదర్శంగా చేసుకొని బతుకుతున్నామా, లేకపోతే జ్ఞానాన్ని మన కాపరిగా కలిగి ఉన్నాం? ఎందుకంటే మనం యెహోవా నా కాపరి అన్న మాటని అర్థవంతం లేకుండా ఏదో ఊరిని అలా ఉచ్చరించేసి యెహోవాని కాపరిగా కలిగి ఉండకుండా ఇతర విషయాలని మనం కాపరిగా కలిగి ఉంటున్నామేమో అని మనం పరీక్షించుకున్నాం. అటువంటి విషయంలో మొదటి విషయం జ్ఞానం. మళ్ళీ చాలా మంది నేను తెలివైనవాడిని, నేను కూడా అప్పుడప్పుడు నేను తెలివైనవాడిని, మమ్మల్ని ఇంకొకరిని వేడిదాన్ని ఎన్నోసార్లు అన్నాను. అలాగా మనలో చాలా మందికి అధిక జ్ఞానం, ఇతరుల కంటే ఎక్కువ జ్ఞానం ఉన్న వారికి సహజంగా గర్వం మన హృదయాలు ఏలుబడి చేస్తుంది. జ్ఞానాన్ని ఆదర్శం చేసుకుంటూ సమయోచితంగా అడుగులు తీయడం మంచిదే. ఎందుకంటే జ్ఞానము యెహోవా యొద్ద ఉన్నది. ఎవరికైనా జ్ఞానం కొద్దివేంటి, నన్ను అడుగుడి నేను ఇస్తా అన్నాడు దేవుడు. కాబట్టి మన జ్ఞానము దేవుని యొద్ద నుంచి వచ్చిందనే మాట, అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. మన జ్ఞానము మనం సంపాదించింది కాదు. మన జ్ఞానమును బట్టి మనం అతిశయించకూడదు. మన జ్ఞానాన్ని మన కాపరిగా కలిగి ఉండకూడదు. చాలా మంది నా జ్ఞానం ఉంది, ఏదైనా ఆపద వచ్చినప్పుడు దేవుని వైపు పరిగెకుండా నా తెలివంతా పెట్టి దీనిలోంచి ఎలా బయటికి రావాలి, నా తెలివంతా పెట్టి గుర్తుపెట్టడం. మంచి తెలివి ఉంది, చెడ్డ తెలివి ఉంది, నక్క తెలివి ఉంది, సింహం గుండే తెలివి ఉంది. ఎక్కువ సార్లు ఈ చెడ్డ తెలివిని వాడి, ఈ తెలివిని చెడు రీతిగా వాడి ఇందులోంచి బయటపడాలి. సహజంగా ఎప్పుడైనా డబ్బులు లేవు నా దగ్గర, ఎలా సంపాదించుకోవాలనుకున్నప్పుడు నీతిగా, న్యాయంగా మనకి దేవుడు ఇచ్చిన జ్ఞానంతో న్యాయంగా సంపాదించవచ్చు. కానీ ఈ లోకంలో చాలా మంది అదే తెలివిని చెడ్డరీతిగా వాడి, చెడ్డరీతిగా చెడుదారుల్లో వెళ్తూ సంపాదించుకోవాలి అని ఆశ కలిగిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. సో అటువంటి వారు మనం ఆపద సమయంలో జ్ఞానాన్ని ఆదర్శంగా చేసుకొని బతుకుతున్నామా? ఆపద సమయంలో యెహోవా నా కాపరి అని యెహోవా వైపు చూస్తున్నామా? లేకపోతే నాకు జ్ఞానం ఉంది కాబట్టి నేను నా జ్ఞానాన్ని వాడుకొని, నా జ్ఞానాన్ని కాపరిగా చేసుకొని, నా జ్ఞానము మీద నేను నడుస్తానా, నా జ్ఞానం మీద ఆనుకొని ఉంటానా అని ఆలోచిస్తాం. ఈరోజు అటువంటి సర్వజ్ఞాని, నీ వంటి జ్ఞాని ఇక లేడు, ఇక ముందు రాబోడు అని దేవుడు ఒక వ్యక్తికి చెప్పాడు. ఎవరది? సొలొమోను జీవితంలో పాసిబుల్. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5-15 ఎవరైనా? ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 3 5-15. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. మొదటి రాజులు 3:5-15. 3 అదే 3:5-15. 3వ అధ్యాయము 5వ వచనం నుంచి. వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టుటయు వారి
నీకు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిలో రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడములను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసము ఎదుట నిలబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ విందు చేయించెను. ఇక్కడ చూస్తే సొలొమోను రాజుకి దేవుడు స్వప్నం ముందు వచ్చినప్పుడు ఆయన ఏమడిగాడంటే జ్ఞానం. ఆయన జ్ఞానం అడిగి దేవుడు తన జ్ఞానం కంటే ఎక్కువ ఇచ్చాడు. రైట్. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జ్ఞానం అనేది మన సొత్తు కాదు. జ్ఞానంను బట్టి మనం అతిశయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సృష్టిని దేవుడు జ్ఞానం ద్వారా స్థాపించాడు. సో అది జ్ఞానం అనేది దేవుని యొద్ద ఉన్నది. ఈ జ్ఞానాన్ని ఆదర్శం చేసుకొని ఈ జ్ఞానాన్ని మన కాపరిగా కలిగి ఉండడానికి ఏమాత్రము లేదు. కానీ మనలో చాలా మంది నేను జ్ఞానం కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడాలంటే నేను నా జ్ఞానాన్ని అంతా ఉపయోగించి నా తెలివంతా ఉపయోగించి నేను ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తాను. ఆపద సమయంలో ఎప్పుడు మనం దేవుని యొద్దకు వెళ్ళాము? ఆపద సమయంలో దేవుని ఆదర్శంగా కలిగి ఎందుకు లేము? ఇంకా ముందుకెళ్ళి చూస్తే మొదటి రాజులు 3:28 అధ్యాయంలో మొదటి రాజు 3 అధ్యాయం 28వ వచనంలో ఆ జ్ఞానము దేవుని వల్ల కలిగిన జ్ఞానం అని జనులు గ్రహిస్తారు. అది చదవండి 3:28. అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడింది. రాజుకు వచ్చిన జ్ఞానము దేవుని యొద్ద నుంచి వచ్చిన జ్ఞానము అని జనులు గ్రహించారు. ఇక్కడ దీని అంశం. సో ఏంటి? మనకున్న జ్ఞానం, మనకున్న తెలివి మన కాపరి కాదు. మనకున్న జ్ఞానం, మనకున్న తెలివిని బట్టి మనం దేవుని మహిమపరచాలి. కానీ దాన్ని ఆదర్శం చేసుకొని యెహోవా యొద్దకు వెళ్ళకుండా, యెహోవాని మన కాపరిగా కలిగి ఉండకుండా, జ్ఞానాన్ని మన కాపరిగా కలిగి ఉండకూడదు. ఇదే అంశం. ఎంతో సర్వజ్ఞాని, ఇక ముందు ఎవడూ లేడు, ముందర కూడా ఎవరు లేరని దేవుడు చెప్పిన తర్వాత కూడా ఇంత సర్వజ్ఞాని అయిన సొలొమోను చివరికి ఏ బాట పట్టాడు అనేది కూడా ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1-6. వారితో సహవాసము చేయకూడదని వారిని మీతో సహవాసము చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చుచున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరిస్థితులను మోహించి కామాతురత గలవాడై ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులను కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలకు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థం కాకపోయెను. సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతను, మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతను యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయించు బలులను అర్పించుచుండిన పరస్త్రీ అయిన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగూ చేసెను. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇంత జ్ఞానం కలిగిన సొలొమోను కూడా మానవుడే. మనందరం మానవులమే. అందరిలో గర్వం ఉంటుంది, అందరిలో దేవుడు పెట్టిన తెలివి ఉంటుంది, దేవుడు ఇచ్చిన జ్ఞానం ఉంటుంది. కానీ ఆ జ్ఞానాన్ని ఆదర్శంగా చేసుకొని మనం జీవించాలని ప్రయత్నించినప్పుడు ఆ జ్ఞానమే మనల్ని అనగదొరికే ప్రమాదం ఉంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నీ కాపరి యెహోవా మాత్రమే. నీ కాపరి నీ జ్ఞానం కాదు.
ఆపదకాల సమయంలో యెహోవా యొద్దకు రా, ఆపదకాల సమయంలో ఆయన సన్నిధిలో చేరు, ఆయన ముందు మోకరించు, ఆయన ప్రార్థించు, ఆయన సన్నిధిలో ప్రార్థించు. నీ తెలివిని బట్టు, నీ జ్ఞానమును బట్టు అతిశయించి దేవుని ఆదర్శంగా చేసుకోకుండా నీ తెలివిని ఆదర్శం చేసుకుంటా నీ గర్వంగా నీ జీవితాన్ని గడుపుకోవడానికి ప్రయత్నించినప్పుడు, నీ తెలివి మీద ఆధారపడినప్పుడు మన జీవితం కూడా ఇలా అంటే ఇలాగే కూలిపోవాల్సిన అవసరం లేదు, విభిన్న రీతిలో కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరు మన కాపరి? యెహోవా మన కాపరి, మన జ్ఞానం కాదు. రెండో అంశంకి వెళ్దాం. ఇట్ ఈస్ మనీ, ధనము. చాలా మంది మనం ధనంని మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇస్ మనీ. ధనాన్ని ఆదర్శంగా కలిగి జీవించడం చాలా మందికి అలవాటు. మనకున్న ఉద్యోగాన్ని బట్టి, మనకున్న వ్యాపారాన్ని బట్టి, లేకపోతే ఇన్హెరిటెన్స్ వారసత్వం వచ్చే ధనాన్ని బట్టి ఆ ధనాన్ని చూసుకొని ఆ ధనం ఏందో అతిశయించి నాకు ఇప్పుడు ఈ క్షణానికి బాగుంది, రేపేదైనా ప్రమాదం వచ్చినా నాకు కావాల్సినంత డబ్బు ఉంది కాబట్టి నాకు ఇబ్బంది లేదు, నేను హ్యాపీగా జీవిస్తూ నేను ఆనందంగా బ్రతుకుతూ నా ఇష్టం వచ్చినట్టు నా ఇష్టారీతిగా నేను జీవించుకుంటూ ఉంటాను, ఏ ప్రమాదం వచ్చినా నాకు ధనం ఉంది, యెహోవా నా కాపరి అవసరం లేదు, నా ధనమే నా కాపరని జీవించే మనస్తత్వం కలిగిన మనుషులు మనలో కొంతమందికి లేదనిపించవచ్చు. వాళ్ళ అందరికీ సహజంగా కొద్ది గొప్ప దగ్గర ఉండే గర్వం, ధనం వల్ల వచ్చే గర్వం. అటువంటి వ్యక్తిని ఒకరిని చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుంచి 21 వరకు. లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుంచి 21 వరకు, 16 to 21. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నా స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కోట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొనును కొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుచుకొనుచున్నారు, నీ ప్రాణము నడుచుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చేర్చారు. ఓకే, ఇక్కడ చూస్తే ధనవంతుడు బాగా సంపాదించి అవన్నీ కూడా దాపెట్టుకొని, ఈ లోకం టెర్మినాలజీస్లో చూస్తే ఇట్స్ ఇన్హెరిటెన్స్ అనుకోవచ్చు, తరతరాలకు ఇచ్చిన ఆస్తి. ఇంకా వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ సంపాదించుకొని తన కొట్టుల్లో దాచిపెట్టుకున్నాడు. సో అతను కలిగి ఉన్న సంపదను మొత్తం చూసినప్పుడు అతను అతిశయం ఎక్కువై ఎవరిని కాపరిగా చేసుకున్నాడు? లైక్ ఈ మెసేజ్ ఈ వాక్యాంశానికి అప్లికబుల్ చేయొచ్చు. ఎవరిని కాపరిగా కలిగి ఉన్నాడు? తన ధనముని కాపరిగా కలిగి ఉన్నాడు. మనలో ఎవరైనా మన ధనాన్ని కాపరిగా కలిగి ఉన్నామా అని పరీక్షించుకోవాలి. ఉదయకాలం లేచి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఆమేన్, సరిపోదు. మాట్లాడే ప్రతి మాట, మన నోట్లోంచి ఉచ్చరించే ప్రతి వాక్కు దేవుని యందు విశ్వాసంతో రావాలి. యెహోవాని నేను కాపరిగా కలిగి ఉన్నాను అనే పూర్ణ హృదయంతో విశ్వసించి మాత్రమే మాట్లాడాలి. నా ధనాన్ని నేను నా కాపరిగా కలిగి ఉండి ఈ యెహోవాని నేను కాపరిగా కలిగి ఉన్నానంటే అది బుద్ధిహీనత. నా వెనకాల డబ్బులు తీసుకొని నాకు రేపొద్దునకి అంతా ఉంది, అంతా బాగుంది, రేపొద్దున నాకు ఆపద వచ్చినప్పుడు నాకున్న డబ్బులతో నేను ఏదైనా చేసుకోవచ్చు, యెహోవా నాకు అవసరం లేదు, యెహోవా నేను కాపరిగా కలిగి ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఏమన్నాడు అక్కడ చివరిలో? వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. వెర్రివాడ, యు ఫూల్ అన్నాడు దేవుడు. ఈ రాత్రి నీ ప్రాణమును అడిగితే నీకు కలిగినదంతా ఎవరిది? నీ ధనాన్ని చూసుకొని, నీ ధనాన్ని నీ రక్షకుడిగా, నీ కాపరిగా కలిగి ఉండి నీ ధనం వల్ల గర్వించు, అది నన్ను కాపాడుతుంది, ఆపద సమయంలో నన్ను నా ధనము కాపాడుతుంది
అన్న హృదయంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు అడుగుతున్న ప్రశ్న, వెరివాడ ఈ రాత్రికి నీ ప్రాణం అడుగుతున్నా, నీ కలిగి ఉన్నదంతా ఎవరిది? రేపు ఉదయకాలం ఎవరికి వెళ్ళిపోతుంది నీ ధనం అంతా? ఆపద సమయంలో దేవుని యొద్ద కూర్చొని దేవుని యొద్ద విచారించాల్సింది. యెహోవా నా కాపరి. నేను చెప్పాను, రా అంటే పదానికి అర్థం టు లీడ్, టు ఫీడ్, టు ప్రొటెక్ట్ అండ్ ప్రొవైడ్. మనల్ని పోషించేది ఆయన, మనల్ని కాపాడేది ఆయన, మనల్ని నడిపించేది ఆయన, మనకి దిక్సూచిగా ముందుకు తీసుకువెళ్ళేది ఆయన. ఆయనని ఆదర్శం చేసుకొని ఆయనని మన కాపరిగా కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. మన ధనం మన కాపరి కాదు, మన జ్ఞానం మన కాపరి కాదు. వీటి యందు అతిశయించాల్సిన అవసరం లేదు. సమస్య ఉందా? దేవుని ఎదుగు రా. నీకు ఉద్యోగం లేదా? దేవుని ఎదుగు రా. నీకు వ్యాపారంలో హెచ్చింపు కావాలా? దేవుని ఎదుగు రా. నీకు విశ్వాసం కావాలా? దేవుని ఎదుగు రా. తరతరాలుగా నిన్ను పట్టి పీడిస్తున్న ఈ దెయ్యంలోనే దేవుని ఎదుగు రా. నీలో విడిచిపెట్టలేని పాపం ఉందా? దేవుని ఎదుగు రా. నీకు స్వస్థత కావాలా? దేవుని ఎదుగు రా. దేవునిని నీవు కాపరిగా కలిగి ఉండాలి. నీ ధనముని కాదు, నీ జ్ఞానముని కాదు. నీ ధనాన్ని నీ జ్ఞానం చూసాం. జ్ఞానం కలిగి ఉన్న సొలొమోను జీవితం ఏమైందో. ధనం సమకూర్చుకున్నాడు. తరతరాలకు కావాల్సింది, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. ఈ రాత్రికి నీ ప్రాణం అడుగుతున్నాడు దేవుడు. మరి ఎవరిది? ఇంతలో కనబడి అంతలో మాయమే ఆవిరి వంటి జీవితాలు జీవిస్తున్నాం. కాబట్టి యెహోవాని మనం కాపరిగా కలిగి ఉండాలి. మన చింత యావత్తు ఆయన మీద మోపాలి. ఆయన మన కాపరి అన్నప్పుడు ఆయన మనల్ని రక్షించేవాడు, ఆయన మనం పోషించేవాడు. కాబట్టి మన పోషణ అయింది, మన రక్షణ అయింది. ఆయన వైపు చూడాలి, మన ధనం వైపు కాదు. మూడో అంశంలోకి వెళ్దాం. బలము. యవనస్తులు బాగా, ఇంక్లూడింగ్ మీ, నా వంటి యవనస్తులు బాగా పొగరుబట్టే అంశం ఏమనుందంటే ధనం కాదు, జ్ఞానం కాదు, కానీ బలం మీద బాగా ఆధారపడతాం. అటువంటి బలశాలి, ఒక అద్భుతమైన బలశాలి మనకి వాక్యంలో ఉన్నాడు. ఎవరో? సో మనం అసలు సంసోను జీవితం ఎలా మొదలైంది అనేది కూడా చూద్దాం. వెళ్ళి న్యాయాధిపతుల గ్రంథము, జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం తాను 13వ అధ్యాయము 2 నుంచి 6. చదువు. అతని భార్య గుడ్రాలై కానుకలేకునే యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గుడ్రాలను, నీవు కానుకలేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కనుము. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని తాగకుండా అపవిత్రమైన దేనినైనా తినకుండు. నీవు గర్భవతివై కుమారుని కందులు. అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. ఆ లాస్ట్ పార్ట్ మరి ఒకసారి, ఆ బిడ్డ గర్భమున పుట్టినది నుంచి ఒకసారి 5 లాస్ట్ లో. లేదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. సో ఇక్కడ ద పర్పస్ ఆఫ్ శాంసన్స్ బర్త్, సంసోన్ యొక్క జన్మానికి దేవుడు ఇచ్చిన ప్రాముఖ్యత ఏంటంటే, తన పని ఏంటంటే ఫిలిష్తీయుల దగ్గర నుంచి ఇజ్రాయెల్ని కాపాడాలి. ఇంకో లోకపు టెర్మినాలజీలో చూస్తే ఫిలిష్తీయుల్ని అంతం చేయడం, లైక్ వాళ్ళని డిస్ట్రాయ్ చేయడానికి సంసోన్ని దేవుడు ఎన్నుకున్నాడు కదా. సో కొంచెం ముందుకెళ్ళి జడ్జెస్ న్యాయపత్రులు 15:9 నుంచి 17 ఒకసారి చదువుతాం. సంసోన్ యొక్క బలము ఒకసారి మనం చూద్దాం. ఎంత బలాన్ని పరిచయం. ఫిలిష్తీయుల వరకు ఏలికలని నీకు తెలియదా? నీవు నాకేమి చేసిరని చెప్పగా అతడు, వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసినని. అందుకు వారు, మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చిమని అతనితో అనగా, సంసోను, మీరు నా మీద పడుకున్నట్లు నాతో ప్రమాణం చేయడని. అందుకు వారు, అలాగూ కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నీవు
అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అతనికి చేతులకి కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన అగ్ని చేత కాల్చబడిన సర్పనాల వలె ఆయను సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయి సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చిదవడ ఎముకను పట్టుకొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. 1000 మంది మనుషులను చంపాను. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనేను. చాలా అక్కడ మన కీ వర్డ్ అక్కడ చూస్తే దేవుని ఆత్మ, ఇది యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన. ఇంకో టర్మినాలజీలో మనం చూస్తే దేవుని ఆత్మని కలిగినందున సంసోనికి ఆ బలము. సో బలం మీద ఆధారపడచ్చా, బలం మీద అతిశయపడచ్చా? లేదు, అతిశయపడకూడదు, ఆధారపడకూడదు. ఎవరి వల్ల వచ్చిన బలము? నీ యవ్వనంలో ఉన్న బలము దేవుని వల్ల కలిగిన బలము. ఈ రోజు ఉంటున్న బలము ఒక 10 ఏళ్ళ తర్వాత ఉండదు. ఈ రోజు నాకున్న బలం ఒక 10 years తర్వాత ఉండదు. రేపు నా పిల్లలు ఎవరైనా పుడితే ఒక 20-25 ఏళ్ళ తర్వాత వాళ్ళు 25 ఏళ్ళకి వచ్చిన బలము, నా 50 ఏళ్ళకు ఉన్న బలం ఒకటే కాదు. ఈ బలం అనేది మన వయసును బట్టి కరిగిపోతూ వస్తుంది. ఈ బలం అనేది వయసును బట్టి తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి మన బలాన్ని మనం కాపరిగా కలిగి ఉండడానికి ఏమాత్రము లేదు. మరలా చెప్తున్నాను, నీ సమస్య యెహోవా యొద్ద చేరాలి. నీ సమస్యను చూసినప్పుడు దావీదు వలె ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏమన్నాడు? ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎలా దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాడు అని అడుగుతున్నాడు. అంటే ఆ కొండని చూసినప్పుడు దావీదుకున్న ఆ రోషము దేవుని వల్ల కలిగిన రోషం. గొలియాతును చూసినప్పుడు గొలియాతుకు ఉండే బలం దావీదుకు ఉండే బలం ఒకటేనా? కాదు. దావీదు ఈజ్ అ టీనేజర్, ఇంకా టీనేజ్ పిల్లాడు. గొలియాతు ఆజాన్ బాహుడు, బలశాలుడు, అటువంటి వాడు ఇంకెవడూ లేడు. మరి ఎవరి వల్ల వచ్చిన ఆ ధైర్యము? అతని బలం వల్ల వచ్చిన ధైర్యమా, యెహోవా వల్ల వచ్చిన ధైర్యమా? యెహోవా నా కాపరి అని విశ్వసించిన దావీదుకి యెహోవాని కాపరిగా ఆశ్రయం చేసుకున్నాడు కాబట్టి ఆ ధైర్యం వచ్చింది. తన బలం మీద అతిశయించలేదు. న్యాయాధిపతులు 16:4 పిమ్మట అతడు సోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమేలాగో అతని గెలవచ్చునో తెలుసుకున్నాము. మేము అతను బంధించి అతని గర్వము అడుపుదుము. అప్పుడు మాలో ప్రతి వాడును 1000 వెండి నాణెములను నీకు ఇచ్చింది. అలాగే అదే అధ్యాయము 15-22 చదువుతాం ఈ సంసోను చాప్టర్. అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతేవని అతనితో అన్నది. ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవునని ఆమెతో అన్నాను. అతడు తన అభిప్రాయం తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపినని. ఫిలిష్తీయుల సర్దారులు రూపాయలను చేతపట్టుకుని ఆమె యొద్దకు రాగా ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వారి చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించటకు మొదలుపెట్టింది. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయింది. అప్పుడు అతని నుండి బలము తొలగిపోయింది. ఇప్పుడు మన సంసోను జీవితం మొత్తం చూసినప్పుడు లైక్ స్టడీ 13-16 అధ్యాయాల వరకు చదివినప్పుడు సంసోను జీవితం మొత్తం మనం ధ్యానించినప్పుడు ద పర్పస్ ఆఫ్ శాంసన్స్ లైఫ్ ఈస్ టు డెస్ట్రాయ్ ఫిలిస్తీన్స్. ఫిలిస్తీన్ని నాశనం చేయడం మాత్రమే, ఫిలిస్తీన్ నుంచి ఇజ్రాయెల్ జనాంగాన్ని విడిపించడం సంసోను యొక్క జీవిత లక్ష్యం. దేవుడు అతని పట్ల కలిగిన చిత్తం. కానీ చివరికి వెళ్ళి ఎవరితో ఉంటున్నాడు? అదే ఫిలిస్తీన్లు 13వ అధ్యాయం చూసినప్పుడు అదే ఫిలిస్తీన్ అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. దేవుడు చంపమన్న
దేవుడు డెలివర్ చేయమన్నా స్త్రీల దగ్గర నుంచి, మనుషుల దగ్గర నుంచి, అదే స్త్రీల నుంచి భార్యను తెచ్చుకున్నాడు. ఈరోజు అడుగుతున్నాండి, ఏ పాపాన్ని దేవుడు చంపేయమని మీకు ఆజ్ఞించాడు? మన జీవితాలు పరీక్షించుకుంటున్నప్పుడు మనం దేవునికి ఇష్టం లేని కార్యములు ఏం చేస్తున్నాం? ఏ పాపాన్ని దేవుడు చంపేయమంటున్నాడు? ఏ పాపాన్ని చంపాల్సిన పాపంతో మనం ఇష్టపూర్వకంగా నడుస్తున్నాం? మనం పరీక్షించుకోవాలి. ఇంత బలశాలి, ఇంత బలవంతుడు, ఇటువంటి బలవంతుడు ఎవరు లేడు. మరి దేనికి పడిపోయాడు? ఇతను ఈ బలము ఆ జ్ఞానము రెండు మోహానికి బలైపోయాయి. చూస్తున్నా ఈరోజు అడుగుతున్నాడు, ఏ పాపాన్ని దేవుడు విసర్జించబడుతున్నాడు? ఏ పాపాన్ని మనం అదే పాపాన్ని ఇష్టపూర్వకంగా పట్టుకొని కూర్చుంటున్నామా? నీ హృదయంలో మార్పు లేకపోతే, నీ హృదయంలో ఆశ లేకపోతే దేవుడు కార్యం చేయలేడు. నువ్వు ఎంతైనా నీ బలాన్ని నమ్ముకో, నీ జ్ఞానాన్ని నమ్ముకో, నీ ధనాన్ని నమ్ముకో, దేవుని కార్యము జరగాలంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని ముందు మోకరించి దేవుని మీద ఆధారపడాలి. ఈరోజు ఎంతమంది జీవితాల్లో జాగ్రత్త ఉంది, ఎంతమంది జీవితాల్లో వ్యభిచారం, ఎంతమంది జీవితాల్లో పోనోగ్రఫీ, యవనస్తులు ఈ పోనోగ్రఫీకి బానిసైపోయి ఆ సంఖ్యలు నుంచి విడిపించబడలేక ఎంతమంది బాధపడుతున్నారు. బలం ఉంది, శరీర బలం ఉంది, కానీ ఆత్మీయ బలం లేదు. ఎవరి యొద్ద ఉంది? ఎవరు మన కాపరి? యెహోవా మన కాపరి. యెహోవాని కాపరిగా కలిగి లేని జీవితాలన్నీ ఈ విధంగా అయిపోతాయి. నీకు ధనం ఉండొచ్చు, నీకు జ్ఞానం ఉండొచ్చు, నీకు బలం ఉండొచ్చు. ఆపదకాల సమయంలోనే కదా, ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించి ఆశతో విశ్వాసంతో ప్రార్థిస్తేనే మన జీవితాలు మారతాయి. ఆశతో ప్రార్థించిన వారు ఇద్దరు చూద్దాం. ఒకరు యాకోబు, ఆదికాండము 32 అధ్యాయం 22వ వచనం నుంచి 28వ వచనం వరకు. అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బేకు రేవును దాటిపోయింది. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినంతయు పంపివేసింది. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారుల వరకు అతనితో పెనుగులాడాడు. తెల్లవారులు తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వల్ల ఇంకా పెనుగులాడుతున్నాడు. తొడగూడి వలసలేదు. అతడు తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా, అతడు నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయను. ఆయన నీ పేరేమని అడగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. దాని మీద 26వ వచనం చూసినప్పుడు ఏమంటున్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను. ఇక్కడ మనం గమనిస్తే మనం యాకోబు ఒక ఆశను చూస్తున్నాం. కొన్ని ట్రాన్స్లేషన్స్ లో ఉంటుంది, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తే గాని, అంటే ఖచ్చితంగా నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను పోనీను. రాత్రి అంతా ఒక మనిషితో పెనుగులాడటం అంటే ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్. అందులో దేవునితో పెనుగులాడుతున్నాడు. ఎంతో ప్రయాసంతో, ఎంతో ఆశతో ఆయన పాదాలు పట్టుకొని, లేదు నువ్వు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించాల్సిందే, ఈ రోజు నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించకపోతే నేను నిన్ను పోనీను. ఇటువంటి ఆశ మనలో ఉందా? ఈరోజు మనం పరీక్షించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. యాకోబుకు కలిగిన ఆశ నాకుందా? నాకు స్వస్థత కావాలి, నేను ప్రార్థన చేశాను, ఆమె కలగలేదు. నాకు ఉద్యోగం కావాలి, ప్రార్థన చేశాను, ఆమె ఉద్యోగం రాలేదు. నాకు వ్యాపారంలో అభివృద్ధి కావాలి, ఆలోచనలు వస్తున్నాయి, దేవుడు నాకు సంస్థను సమకూర్చాలి, ప్రార్థన చేశాను, ఆమె అవునా. ఈ పాపపు సంఖ్యలు, ఈ పాపం నాలోంచి పోవట్లేదు, దేవా నన్ను విడిపించుగా జరగదు. ఆశ, నీవు నన్ను నిశ్చయంగా, కొన్ని ట్రాన్స్లేషన్ చెప్పండి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను పోనివ్వను. నిశ్చయంగా నన్ను విడిపిస్తే గాని నేను నిన్ను పోనీను దేవా. నిశ్చయంగా నన్ను స్వస్థపరిస్తేనే కానీ, నిశ్చయంగా నాకు ఉద్యోగం ఇస్తే కానీ, నిశ్చయంగా నాకు గర్భఫలం దయచేస్తేనే కానీ, నిశ్చయంగా నా జీవితంలో నీ కార్యము జరిగిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వను అన్న ఆశ మనలో ఉందా? ఆశ లేకపోతే కార్యం జరగదు. నేను ఆశ లేకపోతే కార్యం జరగదు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడే అన్నాడు మన దేవుడు. అడుగుడి నీకే పడిన అన్నాడు.
ఉత్త అడగడం మాత్రమే కాదు, ఆశతో అడగాలి, విశ్వాసంతో అడగాలి. ఇంకొక వ్యక్తులను చూద్దాం. దిస్ ఇస్ వెరీ యేసు ప్రభుతో ఉంటుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుంచి 31. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27 నుంచి 31. ప్లీజ్ సార్. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన ఎందుకు వచ్చిరి. యేసుని ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పేది. అప్పుడు ఆయన వారి కనుల నుండి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పిన అంతలో వారి కన్నులు తెరవబడిన. యేసు, ఇది ఎవరికి తెలియకుండా చూచుకుంటని వారికి ఖండితంగా ఆజ్ఞాపించారు. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురణ చేసిరి. చాలు. యేసు అక్కడి నుంచి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. కేకలు వేసిరి అనే పదము చాలా ఇంపార్టెంట్. మనం ఏదో చదువుతూ వెళ్ళిపోతాం, కేకలు వేసిరి అని జస్ట్ అలా రీడింగ్ లో భాగంగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఇట్ షోస్ అన్ ఎమోషన్, ఒక భావోద్వేగాన్ని అక్కడ చూపిస్తుంది. ఎవరిని కేకలేస్తాం? ఇక్కడ పక్కన ఉన్నటువంటి కేకలేం కదా. ఎక్కడో దూరంగా వెళ్ళిపోతున్న వ్యక్తులను పిలవడానికో, లేకపోతే ఒకరి అటెన్షన్ మనం పొందుకోవడానికో బిగ్గరగా కేకలేస్తాం. ఉదాహరణకి ఎవరైనా వచ్చి రేపు స్వాతంత్ర గారు వచ్చి, అక్క నీకు ₹1 కోటి ఇస్తాను, ఈ టైంలో నీ గేట్ ముందు ఉంటాను అంట. ఆ టైంకి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నువ్వు గట్టిగా అరవాల్సిన అవసరం లేదు. ఓకే తీసుకుంటావు. వాళ్ళు దాటుకొని వెళ్ళిపోతుంటే నీలో ఆశ, అరే నాకు ₹1 కోటి ఇస్తానండి ఈరోజు, ఎట్లయినా పట్టుకోవాలి. అక్కడికి వచ్చి హలో బిగ్గరగా. ఇక్కడ ఆ ఆశను మనం గమనించాలి. ఏమన్నాడు? దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించుము. బిగ్గరగా కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించుము. వెళ్ళిపోతున్నాడో లేకపోతే అతని యేసు ప్రభు అటెన్షన్ కోసం అరుస్తున్నాడో తెలియదు, కానీ దావీదు కుమారుడా నన్ను కరుణించుము. ఆ మాటలో ఎంతో ఆశ ఉన్నది. యాకోబు నిశ్చయంగా నీవు నన్ను దీవిస్తే కానీ నేను పోనీనన్న మాటలో ఎంత ఆశ ఉన్నదో, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని వాళ్ళు వేసిన కేకలో కూడా అదే ఆశ ఉన్నది. ఆశ కలిగి జీవిస్తున్నావా? ఇది నా ప్రశ్న. ఈరోజు ఆశ కలిగి మనం దేవుణ్ణి అడుగుతున్నామా? తర్వాత ఏమన్నాడు యేసు ప్రభు? కొంచెం ముందుగా అడగండి. యేసు ప్రభు ఏమని అడుగుతాడు? బ్యూటిఫుల్ క్వశ్చన్. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత లేదు అదే 27. నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? చాలు. నమ్ముతున్నావా? ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న, నేను ఇది చేయగలనని నమ్ముతున్నావా? ఆశతో ప్రార్థిస్తేనే కాదు, నేను ఇక్కడ రాశాను, బ్రేక్ త్రూ ఈజ్ డిజైర్ ప్లస్ ఫెయిత్. ఒక అంశంలో నుంచి బయటికి రావాలి అంటే, ఒక అంశంలో జయం పొందాలంటే మనలో ఆశ ఉండాలి, విశ్వాసం ఉండాలి. నా దేవుడు చేయగలడనే ఆశ మనలో ఉండాలి. దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు దేవా ఇది నువ్వు చేయగలవనే విశ్వాసం మనలో ఉండాలి. మనలో ఎంతమందిలో ఈరోజు ఆశ ఉన్నది? ఎంతమందిలో మనం దేవుని వైపు చూసి, దేవా నా వల్ల కాదయ్యా, నేను బలహీనుడిని, నాకు నేను బలము తెచ్చి ఈ పాపం నుంచి నన్ను విడిపించాయా, నేను ఆశతో ప్రార్థిస్తున్నానయ్యా, ఈ పాపం నుంచి నన్ను విడిపించాయా, ఈ పాపం నుంచి నన్ను దూరం చేయవయ్యా, నువ్వు చేయగల సమర్థుడు అని నేను విశ్వాసంతో నమ్ముతున్నానయ్యా అని ఎంతమంది ఆశ కలిగి ప్రార్థిస్తున్నారు? ఎంతమంది బాలేనప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఆశ కలిగి ప్రార్థిస్తున్నావు, విశ్వసిస్తున్నావు? నీకు బాలేదా, నీకు స్వస్థత అవసరం, దేవుని దగ్గర ఆశతో ప్రార్థించు, విశ్వాసంతో ఆయన కార్యం చేయగలడని నమ్ము. నీకు ఉద్యోగంలో ఉద్యోగ అవసరం ఉందా, ఆశతో ప్రార్థించు, ఆయన చేయగలడని నమ్ము. నీకు జ్ఞానం కావాలా, చదువుకోవడానికి జ్ఞానం కావాలా, చదివిందే గుర్తుకులేదా, ఆశతో ప్రార్థించు, విశ్వాసంతో నమ్ము. తరతరాలుగా పితరులతో సహా చేస్తున్న పాపములు మేము చేస్తూ ఉన్నాం, దేవా మమ్మల్ని విడిపించు అంటావా? దావీదు కుమారుడా నన్ను కరుణించి ఆయన సన్నిధిలో చేరి ప్రార్థించి విశ్వాసంతో నమ్ము. అప్పుడు మాత్రమే ఆయన మన కార్యం జరిగిస్తాడు. ఆయన ఎందుకు విశ్వసించకుండా, ఆయన ఎందుకు ఆశ లేకుండా, ఆయనతో సరైన జీవితం మనం జీవించకుండా ఇతర అంశములని మనం కాపరిగా కలిగి ఉండి ప్రార్థన చేసే ప్రయోజనం లేదు. ఎన్ని రోజులు చేసినా అంతే. సో ఈరోజు నేను అడుగుతున్నానండి, ఈరోజు చివరిగా ఒక మాట చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 59 1వ అధ్యాయం ఫస్ట్ లైన్ మాత్రమే చదువు. 59 మొదటి అధ్యాయం, 59 మొదటి వచనం. బిగ్గర చదవాలి ఒకసారి. రక్షింపని
చాలు. రక్షింప నేరక ఉండనట్లు యెహోవా హస్తము కొరచకాలేదు. వాక్యము కరాఖండిగా చెప్పింది. ఆయన రక్షించుటకు ఇంకనూ సమర్థుడే. ఇదే ఆశతో ప్రార్థించాను నేను. మీరు చాలా మంది తెలియదు, కొంతమంది తెలుసు. భయంకరమైన వ్యసనాలతో ఉండేవాడిని. త్రాగుడు, సిగరెట్లు, గంజాయి, పోనోగ్రఫీ, ఇతర అసలు నా జీవితం ఒక హిపోక్రైట్, ఒక వేషధార జీవితంలో జీవించే నేను దేవుని సన్నిధిలో చేరి, దేవా ఆశతో ప్రార్థిస్తున్నాను, ఆయన నన్ను విడిపించు, నీవు విడిపించగల సమర్థుడు అని నేను నమ్ముతున్నాను, ఆయన విడిపించు. ఎంతో ఆశతో ఎన్నో సంవత్సరాలు ఈ 2 జీవితాలు నేను జీవిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించి ఏడిస్తే నా ఆశను చూసిన దేవుడు ఆయన విశ్వాసంతో నన్ను కాపాడగలని నేను నమ్మిన నా విశ్వాసాన్ని చూసిన దేవుడు ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టి మీ అందరికి చెప్పడానికి ఒక బోరగా వాడుకుంటున్నాడు. ఇది నా ఘనత కాదు, ఇది నా దేవుడు చేసిన కార్యం. కాబట్టి నా జీవితాన్ని మీ ముందు పెట్టాను. మిమ్మల్ని అదే ప్రశ్న అడుగుతున్నాను, మీలో ఆశ ఉన్నదా? ఈ 2 ప్రశ్నలతో ముగిస్తున్నాను. 1, యెహోవాని నీవు కాపరిగా కలిగి ఉన్నావా? ఈ రాత్రి మీరు ఆలోచించుకోవాల్సిన మొదటి ప్రశ్న, యెహోవాని నీవు కాపరిగా కలిగి ఉన్నావా? 2వ ప్రశ్న, యాకోబుకున్న విశ్వాసము, ఆ 2 గుడ్డి వారికి విశ్వాసము, దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్న విశ్వాసము మన జీవితాల్లో ఉండాలి. దయచేసి తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన వారందరూ బిగ్గరగా ప్రార్థించండి. కొద్ది సమయం ప్రార్థించి దేవుని స్తుతించి ప్రార్థన పడతాం. ప్లీజ్ కొద్ది సమయం బిగ్గరగా ప్రార్థించండి. బిగ్గరగా ప్రేరేపించబడిన వారందరూ ప్రార్థిస్తున్నారని చూడండి. ఆశయాన్ని ప్రార్థిస్తున్నాం ఇదిగోనైనా ఆశయాన్ని ప్రార్థిస్తున్నాం చూడండి. నీవైనా మా రక్షకుడు, నీవైనా మా రక్షకుడు అని నేను ఈ సహాయాన్ని పంపించు. దావీదు కుమారుడు నన్ను కరుణించి మన ఆశను చూపించిన దేవుడికి ఈరోజు, దేవా నీవు మా జీవితంలో కార్యము జరిగించగల సమర్థమైన దేవుడు అని విశ్వాసంతో నీ వైపు చూస్తున్నామని నీ ఆశను చూపించు. నీవు నన్ను నిశ్చయంగా విడిపిస్తేనే గాని, నిశ్చయంగా స్వస్థపరిస్తేనే గాని, నిశ్చయంగా నన్ను నీ వైపు త్రిప్పుకుంటేనే గాని, నిశ్చయంగా నా జీవితంలో ఈ కార్యం జరిగిస్తేనే గాని నేను ముందుకు పోనన్న ఆశను చూపించండి. కాబట్టి ప్రార్థన చేయండి. మౌనంగా ఉండద్దు. సమయం అందరికి లేదు. మనకి దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు. మనకంటే ముందు అనేక వారు చనిపోయారు. మన కుటుంబంలో లేరు, మన స్నేహితుల్లో లేరు. మనకి ఈ సమయం ఉంది. దేవుడి పాదాలు పట్టుకునే సమయం. ప్రార్థించండి. ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి తొలగి, దాసుడనను చూడని ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే, అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. లోకభోగాలపై నా నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. లోకభోగాలపై నా నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య
స్వరూపము నిండారనన్ను చూడనీయుము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే, అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ప్రభు తండ్రి దైన రక్షక నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ఇదిగో నాయన ఈ సమయంలో ప్రార్థించిన అందరూ నాతో కలిసి ప్రార్థించండి. ఇదిగో నాయన ఈ సమయంలో తండ్రి ఎవరెవరు నాయన నీ సన్నిధిలో నాయన చేరి ఆశతో నాయన నీ వాక్కును విన్నారు, ఎవరెవరైతే నాయన నీ సన్నిధిలో చేరి నాయన ఆశతో నాయన ఆశ కలిగి నాయన అడుగుతున్నారు, ఇదిగో నాయన నా జీవితంలో నాయన ఈ స్వస్థత దయచేయి, నా జీవితంలో నాయన ఈ వ్యాపారంలో నాయన అభివృద్ధి చేయి, నా జీవితంలో ఈ ఉద్యోగం దయచేయి, నా జీవితంలో ఇది దయచేయి అది దయచేయి, నా జీవితంలో నీ కార్యములు జరిగించు. తరతరాలుగా యుగ యుగాలుగా మా పితరులు చేసిన పాపము, మేము చేసిన పాపం నాయన మమ్మల్ని కట్టిపడేసి నాయన ఈ పాపపు జీవితంలో బ్రతుకుతున్నాము, మమ్మల్ని విడిపించు అని నాయన ఆశతో ఎవరు ఉన్నారు నాయన వారందరూ నాయన చూడు మాకు ప్రార్థిస్తున్నాయా. నీ సన్నిధిలో నేను ఇక్కడ నాయన ఆశతో ప్రార్థిస్తున్న వారిని చూడు తండ్రి. నీ సన్నిధిలో నేను ఇక్కడ నాయన ఇతర విషయాలు నాయన ఇన్ని రోజులు ఇతర విషయాల మీద నేను ఆధారపడి ఈ రోజు నాయన జ్ఞానం కలిగి యెహోవా నా కాపరి అని నాయన మరలా ప్రకటిస్తున్న వారు నాయన నీవే చూడు తండ్రి. ఎవరెవరు నాయన నిజముగా నాయన చేశానైనా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు చూడు నాయన. ఈ రోజు నిజంగా నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును గాక అని ప్రకటిస్తున్నాను తండ్రి. ఈ రోజు నాయన వారి జీవితంలో నీ కార్యము నిశ్చయంగా జరుగును గాక అని ప్రకటిస్తున్నాను యేసు నామములో. ఇదిగో నాయన ఎవరెవరికి నాయన స్వస్థత అవసరం ఉందండి నాయన వారిని చేతులుగా చెప్తున్నాను తండ్రి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతను నీ వాగ్దానం చదివిస్తుంది తండ్రి. నేను స్వస్థపరిచి యెహోవాను నేనే నీ వాక్యం ప్రకటిస్తుంది కాబట్టి తండ్రి. ఇదిగో నేను ఎవరెవరికి ఏ విషయంలో స్వస్థత అవసరం, అది శారీరకమని మానసికమని ఆత్మీయ స్వస్థత అవసరమని ఈ రాత్రికి నజరేయుడైన యేసు నామములో ఆశ కలిగిన ప్రతి ఒక్క ప్రాణము తండ్రి నాయన ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థపరచబడును గాక అని ప్రకటిస్తున్నానయ్యా. ఇదిగో తండ్రి నేను ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరెవరు నేను ఉద్యోగ విషయం నేను ఎదురు చూస్తున్నారు, ఎవరెవరు తండ్రి నేను వారి వ్యాపారంలో తండ్రి నేను అభివృద్ధి వరకు ఎదురు చూస్తున్నారు, వ్యాపారాన్ని స్థిరపరచాలని ఆలోచపడుతున్నారు నాయన. గత సంవత్సరం నేను అపవాది మూసివేసిన తలుపులన్నీ నాయన ఈ రాత్రి నజరేయుడైన యేసు నామములో బద్దలైపోను గాక అని ప్రకటిస్తున్నాను తండ్రి. నీవేనైనా వారి జీవితంలో నీ కార్యములైనా నీ చిత్తానుసారంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో ఈ సమయంలో ప్రార్థిస్తున్నానైనా ఎవరెవరినైనా మా కుటుంబంలో తండ్రి అయినా మా కుటుంబం మొత్తంలో ఎవరెవరు తండ్రి అయినా గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి అయినా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడే ఈ క్షణమే నజరేయుడైన యేసు నామములో మూయబడిన ప్రతి గర్భం తెరవబడును గాక అని ప్రకటిస్తున్నానయ్యా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమైన వాగ్దానము వారి జీవితాల్లో నిశ్చయంగా నెరవేర్చబడును గాక అని ప్రకటిస్తున్నాను తండ్రి. నీవు నాయన వారి జీవితంలో నీ కార్యము జరిగిస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఎవరెవరైతే నాయన నీ సన్నిధిలో విశ్వాసముతో ఆశ కలిగి దేవా ఈ పాపము నుంచి, ఈ శాపము నుంచి, ఈ పాపపు బలహీనత నుంచి సంసోను వలె ఏ పాపానైతే నీవు